హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పంజాబ్ డ్రెస్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలని మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి ఈ మోడల్గా ఉంటుంది డ్రెస్ వచ్చేసి. ఇక్కడ హ్యాండ్స్ చూడండి, ఈ మోడల్ హ్యాండ్స్ అనేవి నేను స్టిచ్చింగ్ చేశాను. ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా వీడియోలో ఉంది చూడండి. ఇంతకు ముందుకు వీడియోస్లో నేను కట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలో పంజాబ్ డ్రెస్, అలాగే కొలతలు ఏ విధంగా తీసుకోవాలని నేను వీడియో చేశానండి. కొలతలు ఏ విధంగా తీసుకోవాలనే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అలాగే కట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలని కూడా నేను వీడియోలో లింక్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి. ఇక్కడ వచ్చేసి మెటీరియల్ ఉంటుంది కదా, పంజాబ్ డ్రెస్ మెటీరియల్ ఒరిజినల్ మీదనే లైనింగ్ అనేది నెక్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా సరే పంజాబ్ డ్రెస్ నెక్ కట్ చేసుకోకూడదండి. మన లైనింగ్ కట్ చేసుకున్న తర్వాతే మనము అతికించుకునేటప్పుడు నెక్ కట్ చేసుకున్నామంటే మనకు నెక్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. లేదంటే భుజాలు జారటం అలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మనం ఇలా కట్ చేసుకున్నామంటే, మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా పంజాబ్ డ్రెస్ అనేది కుదురుతుంది. ఇక్కడ వచ్చేసి నేను కట్స్ అనేవి పెడుతున్నాను. మనము పంజాబ్ డ్రెస్ లైనింగ్ను తిరిగేసి కుట్టుకుంటాము. సో అందుకోసము ఇలా కట్స్ పెట్టుకున్నామంటే ఈజీగా తిరిగిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను పైనుంచి ఒక స్టిచ్ కూడా వేస్తున్నాను అండి. ఇక్కడ వచ్చేసి మనము నెక్కు లేస్ కూడా అటాచ్మెంట్ చేస్తాము. సో అందుకోసం నేను లైనింగ్ అనేది తిరిగేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనము క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పైనుంచి కుట్టు అనేది సమానంగా వేసుకుంటూ రావాలండి. ఒకటే లెవెల్లో ఒకటి పాదం కొలతతోటి మనము స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. లేకపోతే మనకు నెక్కు అంతగా కుదరదండి. సో అందుకోసము మనము పర్ఫెక్ట్గా ఒకటే లెవెల్లో కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనం పొరలు పోకుండా ఒకటేసారి స్టిచ్ అనేది చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం నెక్ అనేది స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం లైనింగ్ మొత్తము పంజాబ్ డ్రెస్ మెటీరియల్కు అతికించుకుందాము. ఇలా మొత్తం అతికించేసానండి నేను. అతికించేసిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా, ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుందాము. ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను కట్ చేస్తున్నాను. ఇలా మొత్తం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి, లేదంటే కన్ఫ్యూజన్ అయిపోతాము మనం స్టిచ్ చేసేటప్పుడు. సో ఇక్కడ వచ్చేసి నేను మీకు ఇంతకుముందుకు వీడియోలో చెప్పాను కదా, కట్టింగ్ వీడియోలో అంచు అనేది కట్ చేసి ఎంతవైనా కొలత చూసుకొని నేను కట్ చేస్తానని చెప్పాను కదా, అలా నేను కట్ చేసి పెట్టేశానండి. మీకు వీడియోలో చూపించలేకపోయాను. ఇక్కడ కట్ చేసి నేను ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఈ స్టిచ్ చేసిన దాని మీద మనము మన అంచు పంజాబ్ డ్రెస్కి అంచు వచ్చింది కదా సబ్బు కలర్ తోటి, ఆ అంచు అనేది మనం అటాచ్మెంట్ చేస్తాము. డ్రెస్కి వచ్చిన అటాచ్మెంట్తో మనం కొలతలు అనేది తీసుకుంటే ఎక్కువ కొలత వస్తుంది. సో అందుకోసం మనం కట్ చేసుకొని సబ్బు కలర్ అంచు అనేది మనం జాయింటింగ్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనము ఎక్స్ట్రా పీసెస్ అనేవి కట్ చేస్తున్నాను. ఇలా వచ్చిన తర్వాత మనము కింద అంచుని చూడండి, ఈ అంచును మనము ఈ విధంగా అటాచ్మెంట్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా మొత్తము అటాచ్మెంట్ అనేది చేసేసాను. ఎక్స్ట్రా ఉన్న వాటిని కట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇంకొక పైన కూడా ఒక స్టిచ్ వేసుకున్నాము, లేకుండా ఉంటుంది. సో మనం ఇలా స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఎక్స్ట్రా వాటిని కూడా కట్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మనకు ఎక్కడైనా ఎక్స్ట్రాస్ ఏమైనా పీసులు అలా ఉన్నట్లయితే కట్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా కట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇలా మొత్తం అనేది మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము నెక్కు లేస్ అనేది వేద్దాము. లేస్ వేస్తే కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది. సో అందుకోసం మనము లేస్ అనేది అటాచ్మెంట్ చేస్తున్నాను. ఈ విధంగా మనం లేసు చూసుకుంటూ మనం కరువు తిరిగే చోట కరువు తిప్పుకుంటూ మనం లేస్ అనేది అటాచ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఎప్పుడైనా సరే మనము ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ లేస్ అనేది మూల తిరగని చోట ఇలా లేస్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఆ ఫోల్డింగ్ మీదకి మిషన్ సూది అనేది అలాగే దించేసి మనము మళ్ళీ తిప్పేసి ఉంటుంది. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా మనము సూది అనేది అలాగే దించేసి తర్వాతనే మనం క్లాత్ తిప్పుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మనకు కరువు అనేది సరిగా రాదండి. ఏం నెక్ పెట్టుకున్నా సరే మనము లేస్ వేసేటప్పుడు కరువు దగ్గర ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది.
ఇక్కడ వచ్చేసి నేను రెండో స్టిచ్ కూడా వేస్తున్నాను. ఈ స్టిచ్ వేయటం వల్ల లేస్ లెగిసినట్టుగా ఉండకుండా బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో అందుకోసం నేను ఎవరైనా సరే 2 టైమ్స్ అనేది స్టిచ్చింగ్ అనేది కంపల్సరిగా వేసుకోవాలండి. చూడండి మనం లేస్ వేసేసరికి ఎంత లుక్ వచ్చేసిందో. ఎలా ఉంటుంది మన సింపుల్ నెక్తో ఇలా డిజైన్ చేసేసాము. ఇక్కడ బటన్స్ వచ్చాయి కాబట్టి గ్రాండ్గా కనిపిస్తుంది కదా డ్రెస్. సో ఇక్కడ వచ్చేసి మనం నెక్ అనేది కుట్టేసుకున్నాము. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగానే నెక్ అన్ని తిరిగేసుకొని స్టిచ్ చేసుకున్నాము. నీకు లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి నేను మొత్తం తిరిగేసి లైనింగ్ అతికించేసి లేస్ కూడా జాయిన్ చేసేస్తున్నాను. చూడండి మీకు బ్యాక్ పార్ట్ అతికించేది నెక్ తిరిగేసేది మీకు వీడియో చూపించలేదు. ఏంటంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది అనేసి నేను చూపించలేదు. ఓన్లీ లేస్ ఒకటి అటాచ్మెంట్ చేసేది ఒకటి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనం రౌండ్ నెక్కే తీసుకున్నామండి. రౌండ్ నెక్ ఈ విధంగానే స్టిచ్చింగ్ చేసేసాను. చూడండి ఇలా వచ్చేసింది మనకు. బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయింటింగ్ చేసుకుందాం. ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకొని తర్వాత తిరిగేసుకొని షోల్డర్స్ అనేది జాయింటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్స్ అనేది జాయింటింగ్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే చూడండి షోల్డర్స్ దగ్గర నెక్ సైడు 1/2 ఇంచు ఉండేలా చూసుకొని అలాగే ఆర్మ్ సైడు మనకు 1/2 ఇంచు మాత్రమే ఉండేలా చూసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా చేస్తున్నానో ఈ విధంగా మీరు స్టిచ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే షోల్డర్ దగ్గర 2 టైమ్స్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి. ఇలా 2 షోల్డర్స్ అనేది జాయింటింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఖర్చులు ఉండేలా చూసుకొని ఈ విధంగా పైనుంచి ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోవటం వల్ల పంజాబ్ డ్రెస్ భుజాలు జారకుండా ఉంటుంది. ఇలా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ మనము డిజైన్స్ అనేవి పెట్టుకుందాం అనుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ కూడా డిజైన్ అనేది రెడీ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను 2 హ్యాండ్స్ చూపిస్తున్నా చూడండి. ఈ 2 హ్యాండ్స్ ఇలాగే ఫోల్డింగ్ మీదనే ఉండేసుకుని మనం ఇప్పుడు డిజైన్ కోసము ఆల్రెడీ పాయింట్ ఉంటుంది కదా ఆపోజిట్లో పాయింట్, ఆ పాయింట్లో క్లాత్ అనేది తీసుకొని నేను కట్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మనము ఈ క్లాత్లో మనము ఒక బాక్స్ ఆకారంలో క్లాత్ అనేది కట్ చేసుకుందాము. ఈ క్లాత్లో మనము డిజైన్స్ అనేవి రెడీ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి మనం ఇది గోటు కోసం అనేది అలాగే లుక్ చాలా బాగుంటుంది అనేసి ఇలా కట్ చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం కట్ చేసి ఈ విధంగా దీంట్లో కూడా మనం సమానంగా ఉండేలా చూసుకుంటూ కట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకు డిజైన్ కోసం యూజ్ చేస్తాము. హ్యాండ్స్ డిజైన్ కోసం యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి నేను ఏ విధంగా డిజైన్ అనేది రెడీ చేస్తున్నానో చూడండి. ఇలా మనము డిజైన్ అనేది రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మనం మన ఇష్టం అండి. కిందనే కాకుండా పై వరకు కూడా ఇలాగే మార్కింగ్ చేసుకుంటూ డిజైన్ చేసుకోవచ్చు. నేనేంటంటే ఓన్లీ కింద 3/4 హ్యాండ్స్ కదా, పైనుంచి భుజాల నుంచి కాకుండా కింద మాత్రమే నేను ఇలా డిజైన్ అనేది రెడీ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఈ మూడోది కూడా డిజైన్ అనేది రెడీ చేసుకోవచ్చు. అలాగే మీకు షోల్డర్ దాకా కూడా రెడీ చేసుకోవచ్చు అండి. నేనేంటంటే ఓన్లీ 2 మాత్రమే ఓపెన్స్ పెట్టేసుకొని డిజైన్స్ అనేది రెడీ చేస్తున్నాను. ఇలా మనం కట్ చేసేసరికి ఈ విధంగా వస్తుంది చూడండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ప్యాంట్లో క్లాత్ని మనం కట్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ అనేది పైన ఈ విధంగా పెట్టేసుకొని చూడండి ఒరిజినల్ మీద పెట్టేసుకొని బ్లౌజ్ పీస్ ఒరిజినల్ ఉంటుంది కదా ఉల్టా కాకుండా ఒరిజినల్ మీద ఇలా పెట్టేసుకొని తిరిగేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మనము ఏ విధంగా కట్ చేసుకున్నామో దాని ప్రకారంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా నేను 1 by 1 ఈ విధంగా ఏ విధంగా ఉందో ఆ విధంగా స్టిచ్చింగ్ చేసేసాను చూడండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనము ఈ క్లాత్కు కొంచెం కట్టింగ్ చేసుకోవాలండి. చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ క్లాత్ అనేది మనకు ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఓపెన్ సబ్ కలర్ క్లాత్ను కట్ చేసుకోవాలి. ఇలా మీకు ఈ రంధ్రంలో మాత్రమే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కట్స్ పెట్టుకొని మనము ఈ క్లాత్ను ఈ రంధ్రంలోనికి తిరిగేసుకుంటే మనకు గోటు మాదిరిగా వచ్చేస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. చూడండి మీకు అర్థమవుతుంది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ మీద క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. తద్వారా మీరు వెంబడే చూసేయచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. ఇక్కడ వచ్చేసి నేను కట్స్ అనేవి పెట్టేసుకున్నాను. ఈ కట్స్ అనేవి పెట్టేసుకున్న తర్వాత మనకు ఓపెన్స్ ఉన్నాయి కదా, మనం ఈ రంధ్రంలో నుంచి మనము ఈ క్లాత్ అనేది తీసుకోవాలి. మీకు ఇక్కడ కెమెరా షూట్ చేయలేకపోయాను చూడండి. ఇక్కడ ఈ విధంగా మనము తిరిగేసుకోవాలి. ఇక్కడ తిరిగేసుకున్న దాని నుంచి ఒక పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా
చూడండి ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, ఇంకొక రంధ్రంలోకి ఈ లైనింగ్ అనేది మనం బ్లూ కలర్ తీసుకున్నాం కదా, దీన్ని ఇలా లోపలికి తీసుకున్నామంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనం పైనుంచి స్టిచ్ చేసుకునేటప్పుడు గోటు మాదిరిగా వచ్చేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము క్లాత్ను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ గోటు మాదిరిగా వచ్చేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా గొట్టు మాదిరిగా వచ్చేలా స్టిచ్ చేసుకోండి. అలాగే రెండో రంధ్రంలో కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ క్లాత్ అనేది ఇలా లోపలికి పెట్టేసుకొని ఈ విధంగా లోపలికి పెట్టేసుకొని మన స్కై బ్లూ క్లాత్ని ఈ విధంగా లోపలికి పెట్టేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసుకోండి. ఈ స్టిచ్ కూడా మనకు గోల్డ్ సబ్బు కలర్ క్లాత్ వచ్చేలా గోటు మాదిరిగా వచ్చేలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా మనకు చాలా సింపుల్గా చాలా ఈజీగా మనము డిజైన్ కూడా రెడీ చేసుకోవచ్చు. లెంత్ ఎక్కువ అయిందని మీరు స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేశారంటే నేను చెప్పే ఇంపార్టెంట్ టిప్స్ అనేవి మీరు స్కిప్ అయిపోతారు. సో అందుకోసం నేను స్కిప్ చేయొద్దు అని చెప్తున్నాను. ఈ విధంగా గోట్ అనేది వేసుకుంటూ రావాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత వీటి ఇలాగే పెట్టేసుకోవచ్చు అండి. నేను ఇంకా కొంచెం డిజైన్గా ఉండాలి అనేసి నేను కొంచెం నాడలు కూడా మధ్యన పెట్టేస్తాను. ఇక్కడ వచ్చేసి మనం స్కై బ్లూ క్లాత్ అనేది మనం అలాగే స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పీసులు అనేవి బయటికి రాకుండా మనము ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అలాగే బాగా ఉంటుంది డ్రెస్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో నేను ఇక్కడ వచ్చేసి నేను మొత్తము స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఈ లేస్ ఈ క్లాత్ అనేది పీస్ లేకుండా అలాగే లేసినట్టుగా ఉండకుండా పైనుంచి ఒక స్టిచ్ వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఈ విధంగా మనకు ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి ఇలా వచ్చేస్తుంది. మనకు పైనుంచి ఏమన్నా పీసులు ఉన్నట్లయితే కట్ చేసుకోండి దారం పీసులు. ఇక్కడ వచ్చేసి ఈ విధంగానైనా పెట్టేసుకోవచ్చు డిజైన్కు. లేదంటే నాలాగా నేను ఒక క్లాత్ అనేది తీసుకొని వాటిని ఫోల్డింగ్ చేసేసుకొని నాడా కోసం తీసేసుకొని వాటిని డిజైన్గా కొంచెం సింపుల్గా డిజైన్గా నేను రెడీ చేశాను. ఇలా నాడా అనేది రెడీ చేసుకున్నాను. నేను నాడా అనేది రెడీ చేసుకొని ఒక స్టిక్ తోటి మనం తిరిగేసుకోవాలి. ఒక స్టిక్ తీసుకొని ఇక్కడ ఒక స్టిక్ తీసుకొని ఆ క్లాత్ అనేది తిరిగేసుకున్నామంటే చూడండి ఈ విధంగా నేను క్లాత్ తిరిగేస్తున్నాను. చూడండి మనకు నాడా కోసం ఏ విధంగా చేస్తామో అదే విధంగానే నేను నాడా కోసము ఇలా ఈ విధంగా తిరిగేసుకున్నాను. ఈ విధంగా తిరిగేసుకొని మనము ఇప్పుడు డిజైన్కు పెట్టేసుకున్నాము. నిలువుగానైనా ఇలా అడ్డంగా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా నిలువుగా పెట్టుకోవచ్చు అండి. ఈ విధంగా నిలువుగానైనా పెట్టుకోవచ్చు. నేనేంటంటే అడ్డంగా పెడుతున్నాను. ఇది వచ్చేసి మీకు నిలువుగా చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా నిలువుగానైనా పెట్టుకోవచ్చు, మన చాయిస్ అండి. ఇలా నిలువుగా పెట్టేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు. నేను నిలువుగా పెట్టడం లేదండి, నేను అడ్డంగా రెండు అనే పెడతాను. 2 నాడలు పెట్టేస్తాను. మన చాయిస్ మనకు ఇట్లో ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి 2 నాడాలు అనేవి నేను పెట్టేస్తున్నాను. ఈ విధంగానైనా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇలా అడ్డంగానైనా సరే పెట్టేసుకోవచ్చు. చూడండి నేను ఇప్పుడు నాకేదో అడ్డంగా పెడదామనేసి నేను మళ్ళీ అడ్డంగా పెట్టేస్తున్నాను. మీకు చూపించాలనేసి నేను ఇలా నిలువుగా పెట్టానండి, లేదంటే నేను అడ్డంగానే పెట్టుకుంటాను. అడ్డంగా ఉంటేనే మనకు లుక్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకోసం నేను అడ్డంగానే పెట్టేస్తాను. ఈ నాడలు నిలువుగా ఉంటే లుక్ అంతగా కనిపించడం లేదు కదా, సో అందుకోసం నేను అడ్డంగానే పెట్టేద్దాం అనుకుంటున్నాను. నేను ఇక్కడ నాడ వచ్చేసి తిరిగేస్తున్నానండి. ఇలా తిరిగేసేసిన తర్వాతనే మనము జాయింట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నిలువుగా పెట్టింటే అంత లుక్ కనిపించలేదు. సో అందుకోసం నేను మళ్ళీ నిలువుగా లేకుండా అడ్డంగా పెడదామనేసి నేను మళ్ళీ ఇంకా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకొని వాటిని తిరిగేస్తున్నాను. తిరిగేసి నేను అడ్డంగా 2
రెండు అడ్డంగా పెట్టేస్తాను చూడండి. ఈ డిజైన్ దగ్గర కొంచెం ఈ విధంగా అడ్డంగా పెట్టేసుకుందాం అనేసి నేను కొలత చూసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 2 ఇలా అటాచ్మెంట్ అనేది చేసేసాను. 2 హ్యాండ్స్ కూడా ఇలాగే డిజైన్ చేసేసానండి. మీకు ఇంకా 2 చూపించాలంటే లెంత్ ఎక్కువ అయిపోయింది కదా, సో అందుకోసం నేను 2 ఒకేసారి స్టిచ్ చేసేసి మీకు ఇంకా వీడియో చూపించలేకపోయాను. సో అందుకోసం నేను 2 ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను చూపిస్తున్నా చూడండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కూడా జాయింటింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు లైన్ కూడా అతికించేసాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ చేసేద్దాము. ఇప్పుడు వచ్చేసి పంజాబ్ డ్రెస్ హ్యాండ్స్ అనేది జాయింటింగ్ చేద్దాము. షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు జాయింటింగ్ చేద్దాము. ఎప్పుడైనా సరే షోల్డర్ మధ్య నుంచి జాయింటింగ్ చేసుకుంటూ వచ్చామంటే హ్యాండ్స్ పర్ఫెక్ట్గా కుదురుతాయండి. సో నేను షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు హ్యాండ్స్ జాయింటింగ్ చేస్తున్నాను. చూడండి, హ్యాండ్స్ ఈ విధంగా మనము పర్ఫెక్ట్గా మనం సాగదీయకూడదండి. హ్యాండ్స్ కానివ్వండి, అలాగే పంజాబ్ డ్రెస్ కానివ్వండి సాగనివ్వకూడదు. సాగనించామంటే అది సాగినట్టు వస్తుంది కదా, సో మనకు మెజర్మెంట్ అనేవి పొరపాటు అయిపోతాయి. సో ఇలా మనము పర్ఫెక్ట్గా సాగనివ్వకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కానివ్వండి, షోల్డర్స్ కానివ్వండి, ప్రతి దానికి మనం డబల్ స్టిచ్ వేసుకోవటం వల్ల స్టిచ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే కుట్లు అనేవి పోకుండా ఉంటాయి. సో ఈ విధంగా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక హ్యాండ్ స్టిచ్ చేశాను కదా, అదే విధంగానే 2వ హ్యాండ్ కూడా ఇదే విధంగానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసేసుకొని నేను ఇక 2 హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసానండి. ఇక్కడ వచ్చేసి మనము హ్యాండ్స్ కొలత తీసుకొని మనము ఇప్పుడు సైడ్ జాయింటింగ్స్ అనేవి చేసేస్తున్నాను. ఈ సైడ్ జాయింటింగ్లప్పుడు కూడా మనము కట్స్ పెట్టుకుంటాం కదా, కట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మీరు జాగ్రత్తగా చూడండి. చాలామంది ఇక్కడే పొరపాటు అయిపోతుంటారు. ఈ కట్స్ అనేవి బాగా పర్ఫెక్ట్గా రావటం లేదు సిస్టర్ అనేసి అడుగుతున్నారు. సో మీరు జాగ్రత్తగా చూడండి, నేను చెప్పే పద్ధతిని ఫాలో అవ్వండి. మీరు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా స్టిచ్ అనేది చేసేస్తారు. ఇక్కడ హార్మ్ రౌండ్ ఎంతవరకు ఉందో, మనకు హార్మ్ కొలత ఎంతవరకు ఉందో చూసుకొని అక్కడ వరకు స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోండి. మనకు కుట్లలోనే ఉంటుందండి. మనం ఎంత బాగా కుట్టినా సరే మనకి సైడ్ కుట్లలోనే మనకు ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో మీరు జాగ్రత్తగా మీరు ఎంతవరకు కొలత తీసుకుంటూ స్టిచ్ చేసుకున్నారో, ఎంతవరకు కొలత మనకి ఇప్పుడు 1.5 ఖర్చు తీసుకున్నారా, రెండు ఖర్చులు తీసుకున్నారా, 2 ఖర్చులు తీసుకున్నారు అనేసి మీరు ఉంటుంది కదా, ఆ కొలత ప్రకారంగా మీరు స్టిచ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి కట్స్ దగ్గరకు వచ్చేలా చూసుకొని ఈ కట్స్ దగ్గర మనము రఫ్ తొక్కోవాలి. రఫ్ తొక్కుకొని మళ్ళీ రివర్స్ 2వ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా. ఇదే విధంగానే బ్యాక్ సైడ్ కూడా 2వ సైడ్ కూడా ఇదే విధంగానే మనము హ్యాండ్స్ అనేవి కొలత చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను 2వ సైడ్ కూడా ఈ విధంగా కట్స్ దగ్గర రఫ్ తొక్కేసుకొని రఫ్ తొక్కి ఈ విధంగానే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనకు కింద నుంచి ఫోల్డింగ్స్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చెరుగులు ఏ విధంగా స్టిచ్ చేస్తామో అదే విధంగానే శారీ చెరుగులు ఏ విధంగా స్టిచ్ చేస్తామో అదే విధంగానే ఇక్కడ కూడా అంచులు స్టిచ్ చేసిన విధంగానే ఇక్కడ ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ కట్స్ మూలకు వచ్చిన తర్వాత ఏ విధంగా స్టిచ్ చేసుకొని ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు కట్స్ ఓపెన్స్ వరకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ మిషన్ అనేది ఇలా దింపేసుకొని క్లాత్ మీద ఇలా స్ట్రైట్గా రాణించుకోవాలి. ఇలా స్ట్రైట్గా రాణించుకొని ఇక్కడ మూలలు కూడా మిషన్ దించేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత 2వ సైడ్ కూడా అదే విధంగానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను ఎలా ఫోల్డింగ్ చేశానో అదే విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి.
మొత్తం మనం రఫ్ తొక్కాము కదా కట్స్ ఓపెన్స్ వరకు, అలా ఓపెన్స్ వరకు ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనకు మూలలు తిరగటం కోసము మనము మిషన్ అనేది అలాగే పెట్టేసుకొని తర్వాత క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనము ఈ విధంగా బాక్స్ ఆకారం అంటే స్క్వేర్ నెక్ వస్తుంది కదా అలా వచ్చేలా చూసుకుంటూ పలక మాదిరి వచ్చేలా చూసుకుంటూ ఈ క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ మిషన్ ఇలా జరిపేటప్పుడు మిషన్ అనేది పంజాబ్ డ్రెస్ మీదనే సూది అనేది అలాగే ఉండిపోవాలి. అలా పెట్టుకున్న తర్వాత మనం క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనము రెండో సైడ్ కూడా ఫోల్డింగ్ చేసేసాను చూడండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత మనము ఇప్పుడు కింది నుంచి కూడా ఈ విధంగా మొత్తం అనేది రెండో స్టిచ్ వేసుకుంటూ రావాలి. మొత్తం రౌండ్ మొత్తం అంటే ఇక్కడ కట్స్కి వెళ్ళి అక్కడ కట్స్కి వెళ్ళి రెండు స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడ రెండో స్టిచ్ వచ్చేటప్పుడు ఇక్కడ మన పలక మాదిరిగా రావాల్సిన అవసరం లేదండి. మామూలుగా మూలకు ఒక సూది దించేసుకొని మామూలుగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే, చాలా ఈజీ. చూడండి ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా కట్స్ ఉంటాయి కదా, ఆ కట్స్ కూడా మనం ఓపెన్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. చూడండి మొత్తం స్టిచ్ అనేది అయిపోయింది. ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది కదా, 2 ఇంచులు క్లాత్ ఉంటుంది కదా, అది కట్స్ పెట్టుకున్నట్లయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కట్స్ పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు పంజాబ్ డ్రెస్ మొత్తం రెడీ అయిపోయిందండి. హ్యాండ్స్ డిజైన్ కూడా చూడండి ఈ విధంగా వచ్చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.